ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. ఏమిటోనండి, మా ఇంట్లో ఈ మధ్య తెలియకుండా చీపిరి మీద కాలేశాను. ఆ కాలు వేసి తొక్కిన దగ్గర నుంచి నాకేది కలిసి రావట్లేదన్నారు. దీనిలో దాగిన పరమార్థం ఏంటో తెలుసా అండి? చీపురు అనేటువంటిది శనికి సంబంధించిన ఆయుధం. శనీశ్వరుడు ఆయుధం చీపురే. అందుకే చీపిని ఎప్పుడూ కూడా గోడకి ఆంచి పైన ఊడ్చేది, కింద పట్టుకునేది ఉండకూడదు. మనం ఏ విధంగా అయితే ఊడుస్తున్నామో ఆ విధంగానే గోడ కానిచ్చాలి. అరే కొంచెం పాడైపోతుందండి అనుకుంటే శని మీ ఇంట్లో తిష్ట వేసినట్టు లెక్క. అలాగే చీపిరి అక్కడ పడేసి ఉంటే తెలియకుండా తొక్కితే మీ ఒంట్లోకి శని ఎంటర్ అయినట్టు లెక్క. వెంటనే కాళ్ళు కడుక్కోవాలి. చమక్ నిరగ్న విస్కరచ్చన సవత సూర్య సంవాత వాతప్రభ అపసరిత అని చెప్పేసి నీళ్లు చల్లుకోవాలి. అప్పుడు చీపిరి తొక్కిన పాపం కాస్త పడాపంచలైపోతుంది. చీపిరిని ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఇంటి యజమాని లోపలికి వస్తుంటే ఎదురుగా చీపిరి దర్శనం ఇవ్వకూడదు. ఇంటిని పోషించి పెద్ద చేసేవాడు ఉంటాడే ఇంటి యజమాని, ఆయన బయట నుంచి రాగానే చీపురు ద్వారబంధం దగ్గర కనిపిస్తే ఎట్లా? కనిపించకూడదు. అలాగే వంటింట్లో చీపురు ఉంచకూడదు. అన్నం తినేటువంటి డైనింగ్ టేబుల్ దగ్గరగా చీపిరి పడేసి ఉంచకూడదు. చీపిరి ఎప్పుడూ కూడా ఉపయోగించి చక్కగా దాన్ని పడమర దిశలో ఉంచాలి, కనపడకుండా ఉంచాలి. అది కూడా పడుకోబెట్టకుండా చీపిరి పట్టుకొని చిమ్మే వైపే కిందకు ఉండేటట్టుగాను, పట్టుకునేది పైకి ఉండేటట్టుగాను పెట్టాలి. చీపిరి చాట ఒక చోట పెట్టకూడదు, రెండు కొట్టుకుంటాయి. నేను గొప్ప అంటే నేను గొప్ప, నువ్వేందే తొక్క, నువ్వు చేసింది ఏముందంటే ఇంత మట్టిని నీ ద్వారా ఓడిపించుకున్నాను, నేనే కదా బయట పారేస్తుంది అంటుంది. అందుకని చీపిరి పక్కన చాట ఉండకూడదు. చాట వేరేగా ఉండాలి, చీపిరి వేరేగా ఉండాలి. చీపిరితో ఊడ్చేటప్పుడు అండి ఈశాన్యం నుంచి ఊడుస్తూ నైరుతి దగ్గర కుప్ప చేసి చాటతో ఎత్తి అవతల పారేయాలి డస్ట్బిన్లో. ఇవన్నీ కూడా పాటించి తీరాల్సిందే. చీపిరిలో దాగిన పరమార్థ లక్షణం అన్నమాట ఇది. చీపిరి కట్ట అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఓ పెద్ద పార్టీ కూడా విజయాన్ని సాధించింది ఒకప్పుడు. తర్వాత ఆ పార్టీ ఏమైందో మనకు తెలియదు అనుకోండి. అంటే ఏంటనమాట, ఆ శక్తితత్వం అంత గొప్పదిగా ఉంది చీపిరి కట్ట. చీపిరి కట్ట లేకపోతే ఏముంది, ఇల్లంతా కూడాను నానా బీభత్సంగా ఉంటుంది కదా. ధనలక్ష్మి ఆగమనం ఎక్కడ ఉంటుంది? జ్యేష్ఠాదేవి ఆగమనం ఎక్కువవుతుంది. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? చీపిరితో బూజు దులిపేటప్పుడు బుధవారమే దులపాలి, మిగతా రోజుల్లో దులపకండి. బుధవారం నాడు దులిపితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఇస్తుంది మనకి. సాలిపురుకు ఆమె ఆశీస్సులు ఇచ్చిందట. నువ్వు గూడు కట్టుకో, కావాలంటే ఎంతైనా ఒక బుధవారం మాత్రం చీపిరితో తీస్తే నేనేం అనలేను, వాళ్ళందరికీ ఆశీస్సులు ఇస్తానని. అందుకని బుధవారం నాడు మాత్రమే మనం బూజు దులపాలి. ఇష్టం వచ్చినట్టు మంగళవారం, శుక్రవారం, ఆదివారాలు సెలవని దులపకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. ఇవన్నీ కూడా చాలా నిగూఢ రహస్యాలు మనం డెవలప్ కావడానికి, అంటే విశిష్టవంతమైన అభివృద్ధి కలగడానికి. ఒక్కొక్కళ్ళకి అదృష్టం ఉంటుంది, పైకి రాలేకపోతుంటారు. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ఇంట్లో ఆచరిస్తూ ఉంటారు వాళ్ళంతా. చీపిరి కట్ట తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, ఇవన్నీ చీపిరి నుంచి వచ్చే దురదృష్టాలన్నమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అందరూ పాటించండి. మరి సర్వే జన సుఖినో భవంతు.